సింధూర అలా ఇంట్లో ఉండగా ఇంతలో చంచలమ్మ సింధూర దగ్గరకు వచ్చి, సింధూర, నేను నీ మెడలో తాళిని చూశాను, ఆ తాళి ఎలా వచ్చింది అని చెప్పి చంచలమ్మ సింధూరని అందరి ముందు నిలదీసి అడుగుతూ ఉంటుంది. అది విని సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అత్తమ్మ ఎప్పుడు చూసింది అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక రాత్రే సింధూర మెడలోని తాళి చంటి బయట పెట్టడం అదైతే చంచలమ్మ అయితే చూసేస్తుంది. ఇక చంచలమ్మ సింధూరాన్ని నిలదీసి అడుగుతూ ఉంటుంది. చెప్పు సింధూర, నీ మెడలోకి ఆ పసుపు తాడు ఎలా వచ్చింది, చెప్తావా లేదా అని చెప్పి చంచలమ్మ సింధూరాన్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇంతలో బయట బాబాయ్తో బసవ అయితే ఇలా అంటూ ఉంటాడు. అమ్మాయి గారిని ఆ చంటి పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ చంటిని చంచలమ్మ గారు ఏం చేస్తారో అని చెప్పి చంటి ఊరొద్దు పారిపోయాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సింధూర కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చంటి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తాడు. వాళ్ళ అమ్మ అయితే ఏంటి ఇలా వచ్చావు, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ, నేను ఒక తప్పు చేశానమ్మా, అదేంటంటే నేను సింధూర అమ్మగారి మెడలోని పసుపు తాడు కట్టానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని చంటి వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇక ఇంటి దగ్గర సింధూరాన్ని చంచలమ్మ నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఏంటి సింధూర, నీకే అడిగేది, ఆ మెడలో తాళి ఎవరు కట్టారని చెప్పి గట్టిగా అడుగుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.